బిడ్డలా ఆగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? గత కాలమంతా దేవుడు మనలను కాపాడి ఆశీర్వదించి తన కృపచేత ఆనలకు గడిపించా 2025వ సంవత్సరము నవంబర్ మాసము వరకు దేవుడు మనలను జీవంతో కాపాడి డిసెంబర్ మాసం యొక్క మొదటి తారీఖులో ప్రవేశించే కృపను దేవుడు మనకు అప్రేచ్ఛం. డిసెంబర్ మాసం వేళకు మనం ప్రవేశించామంటే మా మనసు ఎంతో ఆనందం, సంతోషంతో, ఉల్లాసంతో దాని కారణము క్రిస్మస్ మాసము అన్నది మనందరికీ తెలిసి ప్రపంచమంతటా అత్యధికమైన ప్రజలు ఆనందంతో ఆచరించే పండుగే క్రిస్మస్. లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క జన్మ జ్ఞాపకం చేస్తూ అనేకులు ఎన్నో సంబరాలు చేస్తూ ఉంటారు. ఈ దినము దేవుని వాగ్దానం మన జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యగ్రంథ పుస్తకము 3వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి నీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన ఇమ్మును ఆశీర్వదించుటట్టు ఆయనను మొదట యొద్దకు పంపెను చెప్పాను. ఇక్కడ చాలా చక్కగా దేవుని వాగ్దానము మాకు అనుగ్రహించదు. దేవుడు తన సేవకుడైనటువంటి క్రీస్తును ఎందుకు పంపాడంటే మనలను ఆశీర్వదించడానికి. మనం ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలి? దుష్టత్వం నుండి మరలి మనకు దేవుని బిడ్డలుగా మారాడు. దేవుడు మనను ప్రతివాన్ని ఆశీర్వదించాలని చూస్తున్నా కనుక దేవుని ఆశీర్వాదము పొందుకోవాలని అనుకుని దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకున్నటువంటి ఉద్దేశము మీరు నెరవేరకే మొదట నీలో ఉన్నటువంటి దుష్టత్వం, దుర్మార్గ క్రియలను నేను విడిచిపెట్టారు. ప్రభుజీ ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటంటే మానవులందరినీ ఆశీర్వదించాలనే, మానవులందరినీ ఆయన దీపించాలి. అయితే పాపి అయినటువంటి మానవుడు దుర్మార్గ క్రియలు చేయవా ఎవరు కూడా దేవునికి సన్నిహితులుగా ఉండలేరు. వారు ఆశీర్వదించబడాలంటే మొదట వారు ఏతునిగా మార్చగలరా. వారిలో ఉన్నటువంటి దుష్టత్వం వారు మానుకొని దేవునికి ఇష్టలైన కురికి దినగా మీరు జీవించినప్పుడు మీరు ఆశీర్వదించబడి. ఇంతవరకు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో మరి ఒక క్రిస్మస్ వస్తున్నా, నా జీవితంలో ఏ మార్పు లేదు, నాకు ఏ ఆశీర్వాదమో దొరకలేదని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నువ్వు ఆశీర్వదించుట ఇష్టపడుచున్నాడు. అయితే నీవు ఇంకా నీ పాపంలోను నీ దుర్మార్గపు జీవితంలోను నిలుచుని వేళ ఆయన ఎలా నిన్ను ఆశీర్వదించగలుగుతాడు? దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుని యొక్క కృపకు నేను పాత్రుడుగా మారానికి ఉండి నీలో ఉన్న దుష్కత్వాన్ని మీరు విడిచిపెట్టండి. దేవుడు కుమ్మరను ఆశీర్వదించి అనేక విధాలట యువను దీవించు మనుషులుగా మార్చు. కనుక ప్రభువా, ఇదిగో నీకిష్టము లేనిది ఏదైనా నాలో ఉంటే దానికి నాలో నుండి దూరపరచి నన్ను ఆశీర్వదించమగాక. యాకోబు దేవుని సన్నిధిలో నన్ను ఆశీర్వదించమని అడిగినప్పుడు యాకోబుకు ప్రభు చెప్పిన మాకేక వ్యక్తి నీ పేరు యాకోబు అన్న పేరుకి అక్కడి మోసంగా అక్కడ జీవితంలో ఉన్న మోసాన్ని అంతా అతను ఎప్పుడైతే తీసుకెట్టాడో అప్పుడే అక్కడ ఇశ్రాయేలుగా మారిన దేవుని ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన ఆశీర్వాదం కారపోక మారట్టి ఆయన సైన్యులను ప్రార్థించుకీయ కనుక మీ బిడ్డలను ఆశీర్వదించి యేసు నామములో ఆమె శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమె